హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చేపల పులుసు బ్యాచిలర్స్ అయినా వంట రాని వారైనా ఈజీగా చేసుకునే ప్రాసెస్ చూపిస్తాను. నేను 1/2 kg ఫిష్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. చింతపండు ఎక్కువగానే నానబెట్టుకోవాలి, ఎందుకంటే పులుసు చిక్కగా కావాలి కాబట్టి. ఇంకా పచ్చిమిర్చి 4, కరివేపాకు, ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని అది వేడయ్యాక అందులో జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ని వేసుకొని హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలనివ్వాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిటికెడు మెంతులు, జీలకర్ర పొడి వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని కారం వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. కారం వేసుకొని కలుపుకున్న వెంటనే ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు నిదానంగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ గోలనివ్వాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. మీరు మీకు తగినంత వేసుకోండి. ఇప్పుడు చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని ముక్కలు గోలేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత ముక్కలన్నీ గోలిన తర్వాత అందులో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి.
చింతపండు రసాన్ని చిక్కగా పోసుకోవాలి. ఎందుకంటే ఉడికిన తర్వాత పల్చగా అవుతుంది ఈ చేపల పులుసు, అందుకే చిక్కగా పోసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. అంతే అండి, 10 మినిట్స్ తర్వాత చేపల పులుసు సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ రెసిపీ, తెలంగాణ స్టైల్లో. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.